ఫైల్ కనిపిస్తుందా సతీష్? ఎస్ సార్, కనిపిస్తుంది. ఓకే, మొదలు పెట్టేనైతే. హలో, సరే సార్. యాక్చువల్గా ఇది మా 3 బ్యాచ్లు కలిపి చెప్తున్నాను. నెల్సన్ సారు, గణేష్ గారు, నేను ముగ్గురం కలిపి. మామూలుగా ఇప్పుడు థియరీను ప్రాక్టికల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పేస్తాను. అంటే ముగ్గురు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి నేను ఒక్కడే చెప్తాను. నెక్స్ట్ వీక్ ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు మాస్టర్లు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక చిన్న విషయం చూడండి. ఇవాళ మనం చెప్పేటువంటి ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లిక్విడ్ యూజింగ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్ శీతలీకరణ నియమాన్ని ఉపయోగించేసి ఒక ద్రవం యొక్క విశిష్టోష్ణము కనిపెట్టడం ఎలాగా? విశిష్టోష్ణము లేదా స్పెసిఫిక్ హీట్ అంటే ఐడియా ఉన్నదా? మీరు అడిగినానికి వెంటనే చెప్తూ ఉండండి, లేకపోతే మీకు లైన్లో నేను లేనేమో మీరు లేనో అనుకుంటున్నాను. అట్లా అనుకుంటాను. స్పెసిఫిక్ హీట్ అంటే ఆ డెఫినేషన్ తెలుసా? ఇమ్మా సతీష్ చెప్పగలవా? మాట్లాడటం లేదు. ఎవరైనా ఉన్నారా లైన్లో చెప్పేవాళ్ళు? 1 గ్రామ్ ఆఫ్ టెంపరేచర్ రైజ్ చేస్తుంది. ఏమ్మా? హీట్ ఇచ్చి టెంపరేచర్ రైజ్ చేస్తుంది. హీట్ ఇచ్చి టెంపరేచర్ రైజ్ చేయడమే. సిజిఎస్ యూనిట్స్లో చెప్తాను. 1 గ్రాము సబ్స్టెన్స్ తీసుకొని దాని యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ అని అంటారు. ఓకేనా? ఎంత తీసుకోవాలి సబ్స్టెన్సు? యూనిట్ మాస్. ఎస్ఐ యూనిట్లు అయితే 1 kg తీసుకుంటాం, సిజిఎస్లో అయితే 1 గ్రామ్ తీసుకుంటాం. దాని టెంపరేచర్ ఎంత రైజ్ చేయాలి? 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయాలి. దానికి కావాల్సినటువంటి హీట్ని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్. ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్లో కనిపెట్టేది ఏమిటంటే ఒక లిక్విడ్ ఏదైనా తీసుకొని ఆ లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అనేటువంటిది కనిపెడతాం. ఈ పాయింట్ వరకు అర్థమైందా మీకు? ఎవరు మాట్లాడరే? ఎవరో ఒకరు ఆన్ చేసి పెట్టుకోండి. హలో, ఓకే సార్. ఓకే, ఎవరు రెస్పాండ్ అవుతారు చెప్పండి. ఒకరి ముందు పేరు చెప్పండి నాకు. కుమార్ సార్. కుమారా? ఏ కుమారు? దానా వెంకట్ కుమార్ సార్. వెంకట్ కుమారా? నువ్వు మాట్లాడతావా? నువ్వు రెస్పాండ్ అవుతుండు మధ్య మధ్యలో, ఓకేనా? ఇప్పుడు ఒక ద్రవము యొక్క విశిష్టోష్ణం మనం కనిపెట్టాలి. దానికి వాడేటువంటిది ఏమిటంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యూటన్ శీతలీకరణ నియమం. దీని వెనక ఉన్నటువంటి థియరీ కొంత చెప్పి అప్పుడు నేను అబ్జర్వేషన్ జోలికి వస్తాను. ఇప్పుడు ఒక వస్తువు 1 సెకనుకి లేదా ప్రమాణ కాలానికి ఎంత ఉష్ణం కోల్పోతుంది అనేటువంటి దాన్ని ఏమంటారంటే రేట్ ఆఫ్ కూలింగ్ అంటారు. అది ఎంతకు సమానం అంటే dQ/dt. ఈ పాయింట్ అర్థమైందా? మిమ్మల్ని ఒకరిని ఆన్ చేసి పెట్టుకోమన్నాను కదా. ఏ వెంకట్ కుమార్?
మాట్లాడతారా మాట్లాడరా? అందరూ ఉన్నారు కదా, ఏంటి సెల్ ఫోన్ ఆన్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారా? ఉన్నాం సార్, ఉన్నాం. ఎవరు రెస్పాండ్ అవుతారు? ఎవరు మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడటం? సతీష్, నువ్వు రెస్పాండ్ అవుతావా? సరే సార్. నువ్వు ఆన్ చేసి పెట్టుకో. నేను అడిగినప్పుడల్లా సమాధానం తెలుసు తెలియదేనో లేదా చెబుతూ ఉంటే నేను మాట్లాడుతుంటాను. ఎవరు ఏమీ మాట్లాడకపోతే నేను ఎవరికి చెబుతున్నట్టు? ఫైల్ కనిపిస్తుందిగా మళ్ళీ? ఎస్ సార్. కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఏదో ఒక వస్తువో లేకపోతే ఒక పదార్థమో తీసుకున్నాం. అది డిటి కాలంలో డిక్యూ ఉష్ణాన్ని కోల్పోయింది. అంటే బయట ఉండేటువంటి పరిసరాల ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల అది కొంత ఉష్ణాన్ని సెకనుకి ఇంత చొప్పున కోల్పోతుంది. డిటి కాలంలో డిక్యూ అనే ఉష్ణం కోల్పోతే ప్రమాణ కాలంలో ఎంత కోల్పోతుంది చెప్పండి సతీష్? డిటి కాలంలో డిక్యూ ఉష్ణాన్ని కోల్పోతే ప్రమాణ కాలంలో ఎంత ఉష్ణాన్ని కోల్పోతుంది? వినపడుతుందా? సార్ ఎంత కోల్పోతుంది? డిటి కాలంలో డిక్యూ కోల్పోయింది. ఒక యూనిట్ టైంలో ఎంత కోల్పోతుందంటే చెప్పలేకపోతున్నావా? డిక్యూ బై డిటి. ఓకేనా? సరే. అంటే 2 సెకండ్లకి 10 క్యాలరీలు కోల్పోయిందంటో సెకండ్కి ఎంత కోల్పోయింది అని అర్థం? 5 క్యాలరీస్. 5 క్యాలరీస్. అది ఎట్లా వచ్చింది? 10/2 వేసుకుంటేనే కదా. అట్నే డిటి కాలంలో కోల్పోయిన ఉష్ణరాశి డిక్యూ అయితే ప్రమాణ కాలంలో ఎంత కోల్పోయిందంటే అది కోల్పోయిన మొత్తం ఉష్ణరాశి ఏమో డిక్యూ, ఎంత కాలం అంటే డిటి. ఈ రెండు ఒకదాని చేత డివైడ్ చేస్తే ఇది డిక్యూ బై డిటి అంటారు. దీన్ని రేట్ ఆఫ్ కూలింగ్ అని కానీ లేదా శీతలీకరణ రేటు అని కానీ అంటారు. ఓకేనా? సరే సార్. ఇప్పుడు ఈ శీతలీకరణ రేటు లేదా రేట్ ఆఫ్ కూలింగ్ డిక్యూ అనేటువంటిది దేని మీద ఆధారపడుతుంది అని అంటే ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతకి పరిసరాల యొక్క ఉష్ణోగ్రతకి తేడా ఎంత ఉందో దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. వస్తువు యొక్క ఉష్ణోగ్రతని నేను తీటా బి అనుకుంటున్నాను, పరిసరాల యొక్క ఉష్ణోగ్రతని తీటా ఎస్ అనుకుంటున్నాను. అంటే సరౌండింగ్ టెంపరేచర్ ఏమో తీటా ఎస్, బాడీ టెంపరేచర్ ఏమో తీటా బి. అప్పుడు బాడీ టెంపరేచర్ కంటే సరౌండింగ్ టెంపరేచర్ ఎంత తక్కువ ఉన్నదంటే తీటా బి మైనస్ తీటా ఎస్ అవుతుందా కదా? కాబట్టి రేట్ ఆఫ్ కూలింగ్ అనేటువంటిది దేని మీద ఆధారపడింది అంటే తీటా బి మైనస్ తీటా ఎస్కి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ బిట్వీన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టెంపరేచర్స్ ఆఫ్ ది బాడీ అండ్ ది సరౌండింగ్స్. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర 2 వస్తువులు ఉన్నాయి. వస్తువు 1 ఒకటి, వస్తువు 2 ఒకటి. ఓకేనా? ఓకే సార్. ఆ 2 వస్తువుల ఉష్ణోగ్రతలు తీటా బిలే ఉన్నాయి. పరిసరాల ఉష్ణోగ్రత తీటా ఎస్ ఉన్నది. అప్పుడు 2 వస్తువులకి తీటా బి మైనస్ తీటా ఎస్లు సమానం అవునా కదా? అంతే కదా? 2 వస్తువుల ఉష్ణోగ్రతలు తీటా బినే. 2 వస్తువుల యొక్క సరౌండింగ్ ఏమున్నది? తీటా ఎస్ టెంపరేచరే ఉన్నది. అప్పుడు 2 వస్తువులకి తీటా బి మైనస్ తీటా ఎస్ సమానంగా ఉన్నది. అవునా కదా?
అవును సార్. మరి అట్లాంటప్పుడు రెండు వస్తువులకి రేట్ ఆఫ్ కూలింగ్ కూడా సమానంగా ఉంటుందా కదా? ఉంటుంది సార్. అదే ఈ ఈక్వేషన్ ఇట్లా రాశాను. ఇదిగోండి, మొదటి వస్తువు రేట్ ఆఫ్ కూలింగ్ dQ1/dt1, రెండవ వస్తువు యొక్క రేట్ ఆఫ్ కూలింగ్ dQ2/dt2. కాబట్టి రెండు వస్తువుల యొక్క పరిసరాల ఉష్ణోగ్రతలు, వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నప్పుడు θB - θS అనేటువంటిది సమానం. కాబట్టి రెండు వస్తువుల యొక్క రేట్ ఆఫ్ కూలింగ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? రెండు వస్తువుల యొక్క రేట్ ఆఫ్ కూలింగ్ లేదా శీతలీకరణ రేటు లేదా చల్లబడేటువంటి రేటు రెండింటికి కూడా ఒకే రకంగా ఉంటుంది. అంతవరకు అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు DQ లేదా Q అనేటువంటి దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది మన దగ్గర. Q అంటే ఉష్ణరాశి, ఉష్ణరాశి అంటే క్వాంటిటీ ఆఫ్ హీట్. క్వాంటిటీ ఆఫ్ హీట్ Q అనేటువంటి దానికి ఫార్ములా ఏమిటంటే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్. ఓకేనా? ఓకే సార్. మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? క్వాంటిటీ ఆఫ్ హీట్ వస్తుంది. ఓకేనా? సార్ చెప్పండి సార్. ఒక వస్తువు కలిగి ఉండేటువంటి టెంపరేచర్, అది క్వాంటిటీ ఆఫ్ హీటు లేదా ఉష్ణరాశి అనేటువంటిది ఇట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ మాస్, స్పెసిఫిక్ హీటు అండ్ టెంపరేచర్. ఓకేనా? ఓకే సార్. అంటే ఆ వస్తువు దగ్గర ఎంత ఉష్ణరాశి ఉన్నదంటే దాని యొక్క ద్రవ్యరాశిని, దాని యొక్క విశిష్టోష్ణాన్ని, అది కలిగి ఉన్నటువంటి ఉష్ణోగ్రతని, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఆ వస్తువు దగ్గర ఎంత ఉష్ణరాశి ఉన్నది అనేటువంటిది తెలుస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఈ Q = MST అనేటువంటి ఫార్ములాను ఉపయోగించేసి తర్వాత ఈ రేట్ ఆఫ్ కూలింగ్ రెండు వస్తువులకు సమానం అంటున్నాం కదా, అంటే dQ1/dt1 = dQ2/dt2 అనేది. ఈ రెండు ఫార్ములాలను ఉపయోగించి నేను ఒక జనరల్ ఫార్ములా, అంటే మనకి ఇప్పుడు ప్రాక్టికల్ కావాల్సినటువంటి ఫార్ములాని రాబడతాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రెండు వస్తువులు ఏమున్నాయంటే ఒక కెలోరీమీటర్లో పెట్టినటువంటి వాటరు, తర్వాత మళ్ళీ ఇంకోసారి అదే కెలోరీమీటర్ పెట్టినటువంటి ద్రవము. ద్రవము అంటే దేని యొక్క స్పెసిఫిక్ హీటు లేదా విశిష్టోష్ణం కనిపెట్టాలని అనుకుంటున్నామో ఆ ద్రవం అన్నమాట. ఇప్పుడు ఆ రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు ఏమిటి? కెలోరీమీటర్ ప్లస్ వాటర్ అనేటువంటిది ఒక వస్తువు అనుకోండి, కెలోరీమీటర్ ప్లస్ లిక్విడ్ అనేటువంటిది ఇంకొక వస్తువు అనుకోండి. ఈ రెండు వస్తువులు కూడా ఏ టెంపరేచర్ నుంచి ఏ టెంపరేచర్కి పడిపోయినాయి అంటే θ2 నుంచి θ1కి పడిపోయినాయి. అర్థమవుతుంది కదా? రెండు లిక్విడ్లే కదా సార్. మరి ఇక్కడ వాటర్ లిక్విడే, ఇక్కడ ఇటు పక్కన లిక్విడే కదా సార్. రెండు లిక్విడే కాదనట్లేదు, నాకు వాటర్ తెలుసు, లిక్విడ్ కనిపెడతాను. ఓకేనా? సరే సార్. అంటే వాటర్ని నువ్వు సెపరేట్ గా తీసుకోలేవు కాబట్టి కెలోరీమీటర్ సహాయం తీసుకున్నావు. అర్థమవుతుందా? ఓకే సార్. ఆ కెలోరీమీటర్లో ఏం పోసావు? వాటర్ పోసావు. అవునా? వాటర్ పోసి అది θ2 degrees నుంచి θ1 degrees సెంటిగ్రేడ్కి పడిపోవడానికి దానికి ఎంత టైం పట్టిందో అది కనిపెడతావు. ఓకేనా? ఓకే సార్. అట్లనే ఇంకొకసారి, అంటే ఆ పని అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఏం చేస్తామంటే కెలోరీమీటర్లో లిక్విడ్ తీసుకొని దాని యొక్క టెంపరేచర్ θ2 నుంచి θ1కి పడిపోవడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది కనిపెడతాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు θ2 - θ1కి పడిపోవడానికి వాటర్కి ఎంత టైం పట్టిందంటే TW. ఓకేనా? ఓకే సార్. అట్లనే క్యాలరీమీటర్ ప్లస్ లిక్విడ్ θ2 నుంచి θ1 టెంపరేచర్ పడిపోవడానికి ఎంత టైం పట్టిందంటే TL. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఈ పైన తీసుకున్నటువంటి మొత్తం ఇప్పుడు నేను హైలైట్ చేశాను కదా, ఆ హైలైట్ చేసింది మొత్తం DQ, ఈ కింద ఉన్నటువంటిది DT. అంటే ఈ మొత్తాన్ని నేను DQ1 అనుకుంటాను, ఇదేమో DT1 అనుకుంటాను. అలానే ఈజుకల్ తర్వాత ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి మొత్తాన్ని ఏమో DQ2 అనుకుంటాను,
ఈ టిఎల్ అనేటువంటిది ఏమనుకుంటానంటే DT2 అనుకుంటాను. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. అయితే ఈ పై ఫార్ములాలో చాలా రాసులు ఉన్నాయి, ఇవి ఏమిటి అనేది మనకు తెలియదు. ఓకేనా? సరే సార్. ఇప్పుడు చూడండి, ఎంటీ కెలోరీమీటర్ తీసుకోండి. ఎంటీ కెలోరీమీటరు మాస్ ఎంతో కనిపెట్టండి, అది W1 అనుకోండి. ఓకేనా? సరే సార్. తర్వాత దాని స్పెసిఫిసిటీ S1, అది తెలిసిందే అనుకోండి. వాటర్కి స్పెసిఫిసిటీ 1 ఉంటుంది. ఓకేనా? సరే సార్. అది ఏ టెంపరేచర్ నుంచి ఏ టెంపరేచర్కి పడిపోయింది? θ2 మైనస్ θ. θ2 మైనస్ θ1 పడిపోయింది. కాబట్టి అది ఎంత ఉష్ణం కోల్పోయిందంటే MSTయే కదా. W1 S1 ఇంటూ θ2 మైనస్ θ1. ఓకేనా? ఓకే సార్. తర్వాత మళ్ళీ ఇక్కడ వాటర్ ఉంది కదా. ముందు ఖాళీ కెలోరీమీటర్ ద్రవ్యరాశి కనిపెట్టండి, అది W1. తర్వాత ఆ కెలోరీమీటర్లో కొంతవరకు నీళ్లు తీసుకోండి. ఓకేనా? సరే సార్. అప్పుడు మాస్ కనిపెట్టండి W2. అప్పుడు W2 మాస్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఆ W2 లోంచి W1 అనేటువంటి కెలోరీమీటర్ మాస్ తీసేస్తే ఏ మాస్ వస్తుంది? వాటర్ మాస్. వాటర్ వస్తుంది. కాబట్టి W2 మైనస్ W1 అనేటువంటిది వాటర్ మాస్. వాటర్ యొక్క స్పెసిఫిక్ ఏమో S2. ఇది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది టెంపరేచరు? θ2 నుంచి θ1 వరకే. కాబట్టి మొదటి కోల్పోయిన ఉష్ణరాశి ఏమో W1 S1 ఇంటూ θ2 మైనస్ θ1. వాటర్ కోల్పోయినటువంటి ఉష్ణరాశి ఏమో W2 మైనస్ W1 ఇంటూ S2 ఇంటూ θ2 మైనస్ θ1. అవునా కదా? అవును సార్. ఈ రెండింటికి కామన్ గా ఏముంది? θ2 మైనస్ θ1 బయట రాశాను. ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఏం మిగిలింది ఈ బ్రాకెట్ లో? W1 S1 ప్లస్ W2 మైనస్ W1 ఇంటూ S2. ఇక్కడ W1 అనేటువంటిది కెలోరీమీటరు, W2 అనేటువంటిది కెలోరీమీటర్ ప్లస్ వాటరు. దాంట్లోంచి W1 కనుక తీసేస్తే వాటర్ మాస్ వచ్చింది. అవునా? కాబట్టి కెలోరీమీటర్ వాటర్ కోల్పోయిన ఉష్ణరాశి ఇది, అంటే DQ1. ఒప్పుకుంటారా? సరే సార్. అప్పుడు అది θ2 నుంచి θ1 ఉష్ణోగ్రత పడిపోవడానికి దానికి పట్టిన టైము TW. ఓకేనా? ఓకే సార్. అదిగో, కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం ఇదంతా కూడా dQ/dt అయిందా లేదా? అయింది సార్. దేంది? కెలోరీమీటర్ ప్లస్ వాటర్ సార్. వాటర్. ఎట్లయిందో రైట్ సైడ్ ఈ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ కూడా నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, అదే కెలోరీమీటర్లో ఆ వాటర్ని పారబోసి ఆ ప్లేస్లో ఏం తీసుకున్నాను? లిక్విడ్ తీసుకున్నాను. ఇప్పుడు లిక్విడ్ తీసుకోకముందు చూస్తే ఇది కోల్పోయిన ఉష్ణరాశి ఏది? కెలోరీమీటర్. W1 S1 ఇంటూ θ2 మైనస్ θ1 ఇంతకు ముందు లాగానే ఇది కామనేగా. అవును సార్. మళ్ళీ లిక్విడ్ తీసుకున్నప్పుడు లిక్విడ్ ప్లస్ క్యాలరీమీటర్ ద్రవ్యరాశి W3. ఓకేనా? ఓకే సార్. ఆ W3 నుంచి W1 తీసేస్తే ఏమొస్తుంది? లిక్విడ్ వెయిట్ లిక్విడ్ మాస్ వస్తుంది. అవునా? కాబట్టి లిక్విడ్ మాస్ ఏమో W3 మైనస్ W1 ఇంటూ దాని స్పెసిఫిక్ ఏమో S, అది మనం కనిపెట్టాలి. θ2 మైనస్ θ1 ఏమో అది పడిపోయినటువంటి టెంపరేచర్. అవునా? అవును సార్. కాబట్టి ఈ న్యూమరేటర్ లో ఉండేటువంటి ఈ మొత్తం దేనికి సమానం అవుతుంది? DQ2 అవుతుందా కదా? అవుతుంది సార్. అంటే ఏది కోల్పోయిన ఉష్ణరాశి? లిక్విడ్ సార్. లిక్విడ్ ప్లస్ క్యాలరీమీటర్. అది. కాబట్టి ఇదేమో లిక్విడ్ ప్లస్ క్యాలరీమీటర్ కోల్పోయిన ఉష్ణరాశి. ఇప్పుడు ఈ θ2 మైనస్ θ1 టెంపరేచర్ పడిపోవడానికి పట్టిన కాలం ఏమిటంటే TL అనుకోండి. అవునా? అంటే దీంట్లో క్యాలరీమీటర్ ఉన్నది, నీరు ఉన్నది, సారీ లిక్విడ్ ఉన్నది. లిక్విడ్ ని రిప్రజెంట్ చేయడం కోసం TL అన్నాము, వాటర్ అని రిప్రజెంట్ చేయడం కోసం ఏమన్నాము? TW అన్నాం. ఓకేనా? ఏం సార్? ఇప్పుడు లెఫ్ట్ రైట్ రెండింటిలో ఏం కామన్ గా ఉంటే మనం కొట్టేయచ్చు? θ2 మైనస్ θ1 కామన్ గా ఉన్నాయి సార్. కామన్ గా ఉంది. కాబట్టి లెఫ్ట్ రైట్ అవి రెండు కొట్టేసాం.
కొట్టేస్తే మనకేం మిగిలింది? W1S1 plus W2 minus W1 into S2 by TW equal to W1S1 plus. ప్లస్ W3 minus W1 into S by TL. అంతవరకు అర్థమైందా? Yes, sir. కాబట్టి మనము ఈ ఎక్స్పెరిమెంట్ చేసి కనిపెట్టాల్సినటువంటి రాశి ఏమిటంటే ఎస్ అనేటువంటిది ఏమిటి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గివెన్ లిక్విడ్. ఓకేనా? Okay, sir. ముందు మిగిలిన వాళ్ళకు కూడా అర్థమవుతుందంటావా? మీరు మీకు ఇది వాట్సాప్లో పెడతాను, ఓకేనా? సరే సార్. తెలుగు ఇంగ్లీషు రెండు పెట్టేస్తాను, మీరు అబ్జర్వేషన్ రాసుకోండి. కాబట్టి ఇక్కడ ఎయిమ్ ఏమిటి చెప్పండి? ఎయిమ్ ఏమిటి? మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన ఉద్దేశం ఏమిటి? ఒక ద్రవము యొక్క విశిష్టోష్ణాన్ని టు డిటర్మిన్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గివెన్ లిక్విడ్ బై యూజింగ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్ శీతలీకరణ నియమాన్ని ఉపయోగించి ఒక ద్రవము యొక్క విశిష్టోష్ణము కనుగొనుట. ఈ పాయింట్ అర్థమైందా ఏమ్మా? సార్ అర్థమైంది. ఇప్పుడు మనకి పరికరాలు ఏమేమిటి కావాలి అనేది చూద్దాం, అవునా? ఫస్ట్ది క్యాలరీమీటర్ కావాలి, తెలుగులో కూడా క్యాలరీమీటర్ అంటారు. దాని చుట్టూ బ్లాక్ కోటింగ్ పూసేసి ఉంటుంది. దాంట్లో క్యాలరీమీటర్లో ఏముంటుంది? స్టిర్రర్ ఉంటుంది. కాబట్టి క్యాలరీమీటర్ ప్లస్ స్టిర్రర్ అనేటువంటిది ఒక ఆపరేటర్స్. తెలుగులో కూడా క్యాలరీమీటర్ ప్లస్ స్టిర్రర్ అంటాం. తర్వాత రెండవది ఏమిటంటే క్యాలరీమీటర్ని చల్లబడేటప్పుడు దాన్ని ఉంచుకోవడానికి మనకి వుడెన్ బాక్స్ ఒకటి ఉంటుంది, అంటే చెక్క పెట్టె. ఇది రెండవ పరికరము. తర్వాత మూడవది ఏమిటంటే సెన్సిటివ్ థర్మామీటర్, అంటే కనీసపు కొలత బాగా తక్కువగా ఉండేటువంటి ఒక థర్మామీటర్. థర్మామీటర్ అంటే తెలుగులో ఏమంటారు? ఉష్ణమాపకము. దానికి మెజర్మెంట్ మినిమం ఎంత ఉండాలంటే 0.2 degrees సెంటిగ్రేడ్. అంటే 1, 2, 3, 4 అని కాకుండా 1 డిగ్రీని 5 భాగాలు చేసి ఉండాలి. ప్రతి ఒక భాగం ఎంత అవుతుంది? 0.2 degrees అవుతుంది. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. తర్వాత స్టాప్ క్లాక్, ఆపు గడియారం ఒకటి. తర్వాత ఫిజికల్ బ్యాలెన్స్ ప్లస్ వెయిట్ బాక్స్ అనేది పాత పద్ధతిలో రాసాం, కానీ ఇప్పుడు మనకు వేయింగ్ మిషన్ ఒకటి ఉంటే చాలు. ఓకేనా? సరే సార్. అంటే W1, W2, W3 కనిపెట్టాలి కదా. అవును సార్. తర్వాత వాటర్ ఒకటి ఉండాలి మన దగ్గర. తర్వాత ఏ లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ మనం కనిపెట్టాలనుకుంటున్నామో ఆ లిక్విడ్ ఉండాలి. తర్వాత లిక్విడ్ని వాటర్ని వేడి చేయడానికి మన దగ్గర ఏముండాలి చెప్పండి? హీటర్ ఒకటి ఉండాలి. కాబట్టి పరికరాలు ఏమిటో అర్థమైందా? ఎస్ సార్. ఏమేమిటి? ఫస్ట్ది క్యాలరీమీటర్ ప్లస్ స్టిర్రరు, రెండోది వుడెన్ బాక్స్ అంటే చెక్క పెట్టె, మూడవది ఏంటి? థర్మామీటరు అంటే ఉష్ణమాపకము, నాలుగవది ఏంటి? స్టాప్ క్లాక్ అంటే ఆపు గడియారము, ఐదవది ఏమిటి? వెయింగ్ మిషను, ఆరవది వాటరు, ఏడవది లిక్విడ్, ఎనిమిదవది ఏమిటి? హీటరు. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఫార్ములా, ఇప్పుడే కదా మనం ఫార్ములా రాబట్టాం. ఏంటి ఫార్ములా చెప్పండి? W1S1 ప్లస్ W2 మైనస్ W1 ఇంటూ S2. ఆ ఇంటూ θ2 మైనస్ θ1 లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఎస్ సార్. ఇంకా కింద ఏమున్నది? TW. అట్నే రైట్ సైడ్ చెప్పు. W1S1 ప్లస్ W3 మైనస్ W1 ఇంటూ S బై TL. ఓకేనా? ఇప్పుడు ఒక రాసి చెబుతూ W1 అంటే ఏమిటి చెప్పు? క్యాలరీమీటర్ వెయిట్స్. క్యాలరీమీటర్ మాస్ ఆఫ్ ఎంప్టీ క్యాలరీమీటర్ ప్లస్ స్టిర్రర్తో పెట్టి మాస్ కనిపెడతాం. అది వేయింగ్ మిషన్ తోటి. అది ఎన్ని గ్రాములు ఉన్నది అనేటువంటిది వేస్తాం, అది W1 అవుతుంది. తర్వాత S1 కనుక తీసుకున్నట్లయితే
S1 అనేటువంటిది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. ఓకేనా? ఓకే సార్. సారీ కెలోరీమీటర్ W1 అయితే దానికి స్పెసిఫిక్ హీటే. కెలోరీమీటర్ని దేంతో చేస్తారో తెలుసా? తెలియదు సార్. కాపర్, రాగితో చేస్తారు. అవునా? దాని స్పెసిఫిక్ 0.1 ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ రాసాం 0.1 క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అది S1. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు ఏం తెలిసింది? W1 ఖాళీ కెలోరీమీటర్ ద్రవ్యరాశి తెలిసింది. తర్వాత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపరు 0.1 క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వేసుకున్నాం. తర్వాత W2 అంటే ఏమిటి చెప్పు? వెయిట్ ఆఫ్ ది క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ సార్. అంటే కెలోరీమీటర్ లో వాటర్ పోసి మొత్తం ద్రవ్యరాశి కనిపెడతాము. అప్పుడు W2 అనేటువంటిది ఏమవుతుందంటే మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. తర్వాత అప్పుడు W2 మైనస్ W1 ఏమవుతుంది? వాటర్ యొక్క వెయిట్ అవుతుంది. వాటర్ యొక్క మాస్ అవుతుంది. తర్వాత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ని S2 అంటాను. ఓకేనా? ఓకే సార్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1. అవునా? ఇదిగో ఇక్కడ రాసాం చూడండి 1.0 క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. నీటి యొక్క విశిష్టోష్ణము 1 క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అంతవరకు అర్థమైనాయా? ఎస్ సార్. TW అంటే ఏమిటో చెప్పు? హీట్ అనేది ఎంత టైంలో కోల్పోయింది? ఎక్కడి నుంచి ఎక్కడికి? θ2 నుంచి θ1కి. θ2 నుంచి θ1కి టెంపరేచర్ పడిపోవడానికి. అంటే మనం బాక్సులు కనుక పెడితే ప్రతి నిమిషానికి కొంత ఉష్ణాన్ని కోల్పోతుంది. అప్పుడు θ2లో నుంచి θ1 వరకు పడిపోవడానికి దానికి పట్టినటువంటి టైం ఎంతో గ్రాఫ్ నుంచి రాబడతాము. అది TW. ఓకేనా? ఓకే సార్. ఇదే రకంగా మళ్ళీ రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ ఏమిటి? W1 S1 తెలిసినవేగా. ఎస్ సార్. ఏంటి మాస్ ఆఫ్ ఎంటీ కెలోరీమీటర్ ఏమో W1, దాని స్పెసిఫిక్ హీట్ 0.1 S1. W3 ఏమిటి? లిక్విడ్ యొక్క మాస్. లిక్విడ్ యొక్క మాసు ప్లస్ క్యాలరీమీటర్. అది క్యాలరీమీటర్ ప్లస్ లిక్విడ్ యొక్క మాస్ W3. దాంట్లో నుంచి క్యాలరీమీటర్ మాస్ W1 కనుక తీసేస్తే అప్పుడు W3 మైనస్ W1 అనేటువంటిది ఏమవుతుంది? మాస్ ఆఫ్ లిక్విడ్ అవుతుంది. తర్వాత S అనేటువంటిది ఏమిటి? ఆ లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ హీట్. లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ లేదా విశిష్టోష్ణము. ఇది మనం కనిపెట్టాల్సినటువంటిది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనకు తెలియని ఇది ఏమున్నాయి చెప్పండి? ఎస్ ఉంది సార్. S ఒకటే ఉన్నది. ఇక్కడ TL అనేటువంటిది కూడా మనం గ్రాఫ్ నుంచి రాబడతాము. θ2 నుంచి θ1 ఏది? క్యాలరీమీటర్ ప్లస్ లిక్విడ్ θ2 నుంచి θ1కి పడిపోవడానికి దానికి పట్టినటువంటి టైము TL. ఓకేనా? ఓకే సార్. ఇవి అన్నీ అర్థమైపోయినట్లేనా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీకు ఒక చిన్న వీడియో లాంటిది కూడా చూపిస్తాను. ముందు మనం ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఒక కెలోరీమీటర్ని తీసుకుంటాం. ఓకేనా? ఇవన్నీ రావాలి కదా. కెలోరీమీటర్ని తీసుకొని వెయింగ్ మిషన్ మీద పెడతాం. అప్పుడు ఏమొస్తుంది? మాస్ వస్తుంది. మాస్ వస్తుంది. అంటే ఏమొచ్చింది? W1 వచ్చినట్లేనా? ఎస్ సార్. W1 వచ్చేసింది. తర్వాత S1 0.1 క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అది తెలుసు. కాబట్టి ఈ రెండు తెలిసిపోయినట్లేనా కదా? ఎస్ సార్. తర్వాత ఏం చేస్తామంటే ఆ కెలోరీమీటర్కి వేడి నీళ్లు తీసుకోండి. ఓకేనా? ఓకే సార్. వేడి నీళ్లు తీసుకొని అది 6 నిమిషానికి ఎంతెంత టెంపరేచర్ పడిపోతుందో ఒక గ్రాఫ్ వేస్తాను. ఇదిగో చూడండి, మీకు ఒక చిన్న ట్యాబులర్ ఫామ్ ఇస్తాను. ఇదిగో చూసారా? ఇక్కడ ట్యాబులర్ ఫామ్లో సీరియల్ నంబరు. ఓకేనా? కనపడుతుందా? కనిపిస్తుంది. అంటే ట్యాబులర్ ఫామ్ ఇస్తాం. ఇదేమో టైం దేంట్లో వేస్తున్నాము? మినిట్స్లో వేస్తున్నాం. మినిట్స్లో వేస్తున్నాం. సెకండ్స్లో వేసినా పర్వాలేదు, మినిట్స్లో వేసుకున్నా పర్వాలేదు. అంటే ప్రతి సెకండ్కి మనం రీడింగ్ తీయలేం కాబట్టి 6 నిమిషం లేక తీసుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి, ఫస్ట్ది క్యాలరీమీటర్ ప్లస్ వాటర్. అవునా?
ఇనిషియల్ అవును. టెంపరేచర్ ఎంత ఉన్నది, అర నిమిషం తర్వాత ఎంత ఉన్నది, నిమిషం తర్వాత ఎంత ఉంది, 1.5 నిమిషం తర్వాత ఎంత ఉంది, 2 నిమిషాల తర్వాత ఎంత ఉంది అనేటువంటిది నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే సార్. అంటే వేడి నీటిని కెలోరీమీటర్లో పెట్టి, కెలోరీమీటర్లో థర్మామీటర్ పెట్టి ప్రతి అర నిమిషానికి కూడా ఏం నోట్ చేస్తామో టెంపరేచర్ నోట్ చేస్తాం. టెంపరేచర్. టైం ఎక్కడ వేస్తాము, ఇదిగో దీంట్లో వేస్తాం. ఓకేనా? ఓకే సార్. టెంపరేచర్ ఏమో ఇక్కడ వేస్తాం. తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇంకా W2 కనిపెట్టలేదుగా. కనిపెట్టలేదు సార్. ఇప్పుడు అది చల్లబడిన తర్వాత దాని W2 కనిపెట్టండి వేయింగ్ మిషన్ మీద పెట్టి. అప్పుడు ఏమొస్తుంది? వెయిట్ ఆఫ్ ది క్యాలరీమీటర్, అది వాటర్ అది అక్కడ వేస్ట్ అవుతుంది సార్. వాటర్ ప్లస్ కెలోరీమీటర్ యొక్క మాస్ రెండు కలిపి వస్తుంది. అదేమవుతుంది? ఏ అక్షరం? W2 సార్. W2. కాబట్టి W1 తెలుసు, S1 తెలుసు, W2 తెలుసు. అంటే W2 మైనస్ W1 కూడా తెలుస్తుంది. ఓకేనా? ఓకే సార్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే అది S2, అది 1 క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఆ వాటర్ పారబోసేసేయండి. పారబోసేసిన తర్వాత ఆ కెలోరీమీటర్ని శుభ్రంగా తుడిచి ఆరబెట్టండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఆరబెడితే అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం వాటర్ని ఎంత లెవెల్ వరకు వేడి వాటర్ని క్యాలోరీమీటర్లో తీసుకున్నామో ఇప్పుడు లిక్విడ్ని కూడా వేడి చేసి అదే ఉష్ణోగ్రత వరకు కెలోరీమీటర్లో అంతవరకు తీసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా మనం పోసేటప్పుడే తెలియదు, కొంచెం రఫ్గా అటు ఇటుగా ఆ లెవెల్ వరకు పోయాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు కెలోరీమీటర్లో ఏమున్నది? లిక్విడ్ ఉంది సార్. ఏ లిక్విడ్ ఇది? వేడిది. ఓకేనా? ఓకే సార్. వేడి ద్రవాన్ని అంటే ఏ ద్రవము యొక్క విశిష్టోష్ణము లేదా స్పెసిఫిక్ కనిపెట్టాలనుకుంటున్నామో దాన్ని దీంట్లో పోస్తాం అన్నమాట. ఓకేనా? పోసేసి మళ్ళీ తొలి ఉష్ణోగ్రత ఎంత ఉన్నది అంటే దాన్ని మళ్ళీ దేంట్లో పెట్టాలి? చెక్క పెట్టెలో పెట్టి చేయాలి ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఓకే సార్. లేకపోతే నువ్వు ఫ్యాన్ గాలి కనుక తగిలిందనుకో దాని ఇష్టం వచ్చినట్టు అది చల్లారిపోతుంది. ఓకేనా? సరే సార్. అంటే అది స్వేచ్ఛ సంవహనము అంటారు. అంటే ఫ్రీ కన్వెక్షన్. ఫ్రీ కన్వెక్షన్ అంటే గాలి వీయడం వల్ల కాకుండా దాన్ని చెక్క పెట్టెలో పెట్టి అది ఎట్లా కూల్ అవుతుంది అనేటువంటిదే రేట్ ఆఫ్ కూలింగ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి చెక్క పెట్టెలో పెట్టేసి దాంట్లో థర్మామీటర్ పెట్టేసి పక్కన స్టాప్ క్లాక్ పెట్టుకొని చూడండి ఇనిషియల్ టెంపరేచర్ ఎంత, అర నిమిషం తర్వాత ఎంత, నిమిషం తర్వాత ఎంత, 1.5 నిమిషం తర్వాత ఎంత అనేటువంటిది మళ్ళీ ఇది కూడా ఈ ట్యాబ్లలో ఈ కాలం వేసుకుంటూ వస్తాం. ఓకేనా? సరే సార్. కాబట్టి ఫస్ట్ దాంట్లో టైం వేసాము, ఈ రెండో దాంట్లో కెలోరీమీటర్ ప్లస్ వాటర్ అనేటువంటిది ప్రతి అర నిమిషానికి ఎంతెంత టెంపరేచర్ ఉన్నది అనేది నోట్ చేసాము. ఈ మూడో దాంట్లో కెలోరీమీటర్ ప్లస్ లిక్విడ్ ప్రతి అర నిమిషానికి ఎంతెంత ఉష్ణోగ్రత కలిగి ఉంటుందో నోట్ చేసాము. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. అయిపోయిన తర్వాత ఒక గ్రాఫ్ గీస్తాం. ఇదిగో చూడండి, ఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నాం? టైం తీసుకున్నాం. వై అక్షం మీద ఏం తీసుకున్నాం? టెంపరేచర్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది వాటరు ప్లస్ కెలోరీమీటర్కి కర్వ్. ఇదిగో టైం పెరుగుతున్న కొద్ది టెంపరేచర్ ఏమవుతూ వచ్చింది చెప్పండి? తగ్గుతుంది సార్. ఇలాగ కర్వ్ తగ్గుతూ వచ్చిందా? ఇదిగో ఇక్కడ ఏం రాశానో చూడండి. ఏం రాశాను ఇక్కడ? వాటర్ ప్లస్ కెలోరీమీటర్, ఇవి రెండు ప్రతి అర నిమిషానికి ఎట్లా అంటే ఇదిగో చూడండి, టైము టెంపరేచరు అట్లా చేసుకుంటూ వస్తే ఇదిగో ఈ గ్రాఫ్ వచ్చింది. ఓకేనా? సరే సార్. తర్వాత మళ్ళీ రెండవది ఏమిటి తీసుకున్నాం? లిక్విడ్ తీసుకున్నాం. లిక్విడ్ కూడా ఇక్కడే ఇదిగో టైం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాము, టెంపరేచర్ని వై యాక్సిస్ మీద తీసుకుంటే మళ్ళీ ఈ కర్వ్ వచ్చింది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి
ఈ కర్వ్ ఇది కూలింగ్ కర్వ్ అంటారు. ఓకేనా? సరే సార్. ఇది కూలింగ్ కర్వ్, ఇదేమో వాటర్ కూలింగ్ కర్వ్, ఇదేమో లిక్విడ్ కూలింగ్ కర్వ్, శీతలీకరణ వక్రము. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే θ1 నా ఇష్టం వచ్చింది ఎంతో కొంత అనుకుంటాను, ఒక 60 డిగ్రీల సెంటిగ్రేడ్ అనుకొని అక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీశాను. ఓకేనా? ఓకే సార్. గీస్తే అదిగో చూడండి, అది లిక్విడ్ కర్వనేమో ఇక్కడ కట్ చేసింది, వాటర్ కర్వనేమో ఇక్కడ కట్ చేసింది. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఒక 10 డిగ్రీలు తగ్గిస్తాను, θ2 60 అనుకుంటే θ1 50 అనుకుంటాను. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ మళ్ళీ ఇంకొక హారిజాంటల్ లైన్ గీచాను, ఇదిగోండి, కనపడిందా? కనిపించింది. ఇది లిక్విడ్ కర్వ్ని ఎక్కడ కట్ చేసిందో చూడండి, ఇదిగో ఇక్కడ కట్ చేసింది. అవునా? అవును సార్. తర్వాత వాటర్ కర్వ్ని ఎక్కడ కట్ చేసింది? ఇక్కడ కట్ చేసింది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకపోతే ఇదిగో చూడండి, ఇది θ2. ఓకేనా? ఇదేమో టెంపరేచరు θ1. ఓకేనా? ఇప్పుడు నేను బాక్స్ గీసాను కదా, ఇప్పుడు y అక్షం మీద కనుక తీసుకున్నట్లయితే ఇదేమో θ2 అయింది, ఇదేమో θ1 అయిపోయింది. ఈ θ2 నుంచి θ1కి పడిపోవడానికి ఎంత టైం పడుతుందో అది చూడండి, ఇది. ఓకేనా కదా? ఓకే సార్. అక్కడ మీరేం చేయాల్సి వస్తుందంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి టెంపరేచర్ పడిపోవడానికి ఇదిగో 2 వర్టికల్ లైన్స్ గీసాను, ఇదొక వర్టికల్ లైను, ఇదొక వర్టికల్ లైన్. ఈ 2 వర్టికల్ లైన్స్ మధ్య ఉండేటువంటి టైం డిఫరెన్స్. ఓకేనా? ఓకే సార్. అంటే సపోజు ఇది 10 సెకండ్లు 10 నిమిషాలు అనుకో, ఇదేమో 6 నిమిషాలు అనుకోండి. ఈ 10 నిమిషాల్లోంచి 6 నిమిషాలు తీసేస్తే ఎంత వస్తుంది? 4 నిమిషాలు. 4 నిమిషాలు. కాబట్టి TW = 4 నిమిషాలు. గ్రాఫ్ నుంచి వచ్చిందా? ఎస్ సార్. అదే రకంగా ఇక్కడ చూడండి, లిక్విడ్ కర్వ్ తీసుకుంటున్నాను, ఇదిగోండి. ఈ లిక్విడ్ కర్వ్ తీసుకుంటే ఇది కూడా θ2 - θ1 కదా? ఎస్ సార్. దానికి టైం ఎంత పెట్టిందో చూడండి, ఇదిగో ఇది మైనస్ ఇది. అంటే సపోజ్ ఇది 5 నిమిషాలు అనుకోండి, ఇదేదో 3 నిమిషాలు అనుకోండి. 5 - 3 లేదా 5 - 2 అనుకుంటే ఒక 3 నిమిషాలు వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? TL వస్తుందా? ఎస్ సార్, వస్తుంది. కాబట్టి ఇది తీసుకునేటప్పుడు మాత్రం మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఒక కర్వ్ని θ2 θ1 ఎక్కడెక్కడ ఖండించినాయో చూసుకొని ఆ ఖండన బిందువుల మధ్య ఉండేటువంటి హారిజాంటల్ డిస్టెన్స్ లేదా టైం అనేటువంటిది తీసుకోవాలి. అట్లా మొదటి ఈ పై కర్వ్ తీసుకుంటే ఏమో TW వస్తుంది, లిక్విడ్ కర్వ్ తీసుకుంటే ఏమొస్తుంది? TL వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ ఫార్ములాలోకి వెళ్తే మనకి ఏమేమి తెలుసు, ఏమేమి తెలియదు అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, W1 తెలిసిందా? ఎస్ సార్, తెలిసింది. ఏమిటది? క్యాలరీమీటర్ యొక్క మాస్. S1 తెలుసు కదా, 0.1. W2 తెలుసు కదా, క్యాలరీమీటర్ ప్లస్ వాటర్. అవునా? అవును సార్. ఆ మాస్. తర్వాత W1 అంటే మళ్ళీ ఎంటీ క్యాలరీమీటర్ మాస్. S2 అంటే ఏమిటి? నీటి యొక్క స్పెసిఫిక్ హీట్. TW అనేటువంటిది ఇప్పుడు గ్రాఫ్ నుంచి వచ్చింది. ద్రవము క్యాలరీమీటరు θ2 నుంచి θ1కి పడిపోవడానికి పట్టిన టైం. ఓకేనా? ఓకే సార్. ఇక అంటే లెఫ్ట్ అన్ని తెలిసినట్లేనా కాదా? తెలిసినట్టే సార్. ఇక రైట్కి వస్తే W1 S1 ఇప్పుడే చెప్పుకున్నాంగా. ఎస్ సార్. లెఫ్ట్ వేసినవే రైట్ వేస్తాం. ఎంటీ క్యాలరీమీటర్, దాని స్పెసిఫిక్. W3 ఏమిటి? లిక్విడ్ ప్లస్ క్యాలరీమీటర్ వెయిట్స్. వెయిట్. అది చల్లబడిన తర్వాత దాని మాస్ కూడా కనిపెడతాం అనమాట. అప్పుడు అది W3గా తీసుకోవాలి. దాంట్లో నుంచి W1 కనుక తీసేసినట్లయితే ఏమొస్తుంది? లిక్విడ్ యొక్క మాస్ వస్తుంది. తర్వాత S అనేటువంటిది తెలుసా? తెలియదు సార్. అది మనం కనిపెట్టాలి. TL ఎక్కడి నుంచి వచ్చింది నీకు? గ్రాఫ్ నుంచి వచ్చింది. TL అనేటువంటిది గ్రాఫ్ నుంచి వచ్చింది.
కాబట్టి నీకు ఈ ఈక్వేషన్లో ఎస్ అనేటువంటిది తప్ప మిగిలినవన్నీ కూడా తెలుసు. అప్పుడు ఆ విలువలన్నిటినీ ప్రతిక్షేపించేసి ఏ విలువను కనిపెడతాం? ఎస్ వాల్యూ కనుక్కున్నాం. ఎస్ వాల్యూ అనేటువంటి దాన్ని కనిపెడతాం. ఓకేనా? ఓకే సార్. ఇంతవరకు అర్థమైపోయిందా? ఎస్ సార్, అర్థమైంది. నువ్వేమైనా చెప్పగలుగుతావా ఏమేం చేసావు అనేటువంటిది? ఎవరైనా చెప్పగలుగుతారా ఇప్పుడు విన్నవాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు చిన్న వీడియో చూపించనా? సరే సార్. ఇది కనిపిస్తుందా ఈ బొమ్మ మీకు? కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందా వీడియో? కనిపిస్తుంది సార్. ఇప్పుడు నేను మీకు వీడియో రన్ చేయను కానీ ఒక్కొక్కటి చెబుతూ వస్తాను. ఓకేనా? సరే సార్. ఇదిగో చూడండి, ఇక్కడ నా కర్సర్ పెట్టాను కదా, అది ఏమిటో చెప్పగలరా? కాపర్ గ్లాస్. కాపర్ గ్లాస్ అనే కెలోరీమీటర్ అంటారు. ఓకేనా? సరే. తర్వాత ఇదేమిటి చెప్పండి? వేయింగ్ మిషన్. వేయింగ్ మిషన్, రైట్, గుర్తుపడుతున్నారు. ఇదేమిటి చెప్పండి? హీటర్ సార్. హీటరు. తర్వాత ఇదేమిటి చెప్పండి? స్టాప్ క్లాక్. స్టాప్ క్లాక్. తర్వాత ఈ అమ్మాయి చేతిలో అదే చేయి దగ్గర ఉన్నది ఏమిటది చెప్పగలరా? వుడెన్ బాక్స్. వుడెన్ బాక్స్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఈ పక్కన లైట్ గా కనిపిస్తుంది, ఇదేమిటో చెప్పగలరా? థర్మామీటర్. థర్మామీటర్. కాబట్టి అన్నీ తెలిసినట్లే కదా వస్తువులు. ఎస్ సార్. ఇది కెలోరీమీటరు, అవునా? ఇదేమో వుడెన్ బాక్సు, ఇది థర్మామీటరు, ఇది స్టాప్ క్లాకు, ఇదేమో హీటరు, సారీ వెయింగ్ మిషను, ఇదేమో హీటరు, అవునా? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? క్యాలరీమీటర్ వెయిట్ కనుక్కో. క్యాలరీమీటర్ వెయిట్ కనిపెట్టేసి ఆ డబ్బులు ఇవన్నీ నోట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. చేసిన తర్వాత ఇదిగో ఈ పాత్రలో ఏం తీసుకోవాలి? ఫస్ట్ మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఏం చేస్తాము? హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత ఆ హాట్ వాటర్ని ఈ కెలోరీమీటర్లో ఎంతవరకు పోసుకుంటామంటే దాదాపు సగం కానీ లేదా సగానికి కొంచెం పైగా కానీ తీసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. తీసుకొని ఇక్కడ చూపిస్తాను, ఒకసారి వీడియో కూడా ప్లే చేస్తాను. అదిగో చెక్క బొమ్మ కనపడుతుందా? వుడెన్ బాక్స్ కనిపిస్తుంది సార్. వుడెన్ బాక్స్లో లోపల బ్యాడ్ కండక్టర్ కూడా పెట్టాడు, అవునా? అదిగో ఆ కాడలాగా ఉంది కదా, ఇదిగో కిలోమీటర్లో పెట్టిన కాడ, దాన్ని మనం స్టిరర్ అంటాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు వేడి నీళ్ళు దీంట్లో తీసుకుంటారు. ఇంకా ఆ మెటీరియల్ అంతా మనకు అక్కర్లేదులే. అదిగోండి, అది వేడి నీళ్ళు పోస్తుందా? ఏం సతీష్? పోస్తున్నారు సార్. వేడి నీళ్ళు పోసిన తర్వాత ఏం చేస్తుందో చూడండి. ఇదిగోండి, ఎట్లా పెడుతున్నారు? చెక్క పెట్టెలో పెడుతుంది. చెక్క పెట్టి పైన ఏం పెడుతుంది? మూత. ఓకేనా? ఓకే సార్. స్టర్రరు బైక్ కనిపిస్తుంది, దాని పక్కన ఏం పెట్టింది?
థర్మామీటర్ పెట్టారు. థర్మామీటర్ పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? స్టాప్ వాచ్ని స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఆ, అది స్టార్ట్ చేసి చూడండి, ప్రతి 6 నిమిషానికి ఏం నోట్ చేయాలి? టైం నోట్ చేయాలి. టైం నోట్ చేయాలి. అది స్టాప్, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో స్టాప్ క్లాక్ వాడటం తెలుసు కదా? ఎస్ సార్. అదిగో పైకి నొక్కింది కదా, నొక్కిన తర్వాత స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత ఉంది, ప్రతి హాఫ్ మినిట్కి టెంపరేచర్ ఎంత ఉంది, దీని మీద నోట్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. అదిగో అంతా అయిపోయింది. కూల్ అయిపోయిన తర్వాత బయటికి తీసింది. బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వెయిట్ నోట్ చేయాలి. అది ఎందువల్లంటే వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రతను ఎప్పుడు కూడా ముందు కనిపెట్టకూడదు. ఓకేనా? ఓకే సార్. అందుకని అది కూల్ అయిపోయిన తర్వాత దాని యొక్క బరువు కనిపెడతాం. ఇది నెక్స్ట్ ఏం చేస్తాము? క్యాలరీమీటర్ని ఖాళీ చేస్తాం. ఆరబెడతాం. నీళ్లు పారబోసి తుడిచి ఆరబెడతాం. ఆరబెట్టి మళ్ళీ ఏం చేస్తాం? లిక్విడ్ పోస్తాం సార్. వేడి చేసిన లిక్విడ్ పోయండి. ఓకేనా? ఓకే సార్. చేసి మళ్ళీ దేంట్లో పెట్టాలి? వుడెన్ బాక్స్ లో పెట్టాలి. వుడెన్ బాక్స్లో పెట్టి మళ్ళీ మూత పెట్టేసి దాంట్లో ఏం పెట్టాలి? థర్మామీటర్ పెట్టాలి. థర్మామీటర్ పెట్టాలి. మళ్ళీ స్టాప్ క్లాక్ని స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ప్రతి 6 నిమిషానికి మళ్ళీ టెంపరేచర్ నోట్ చేయాలి. కాలం పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? హీట్ లాస్ అవుతుంది. హీట్ లాస్ అవుతుంది. అంటే పరిసరాలు దాని దగ్గర నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటాయి కాబట్టి. అలాగా మళ్ళీ దీనికి కూడా టైంకి టెంపరేచర్కి తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ దాన్ని వెయిట్ నోట్ చేస్తాం. వెయిట్ కనిపెడతాం. ఇది ఇప్పుడు మనం చెప్పిన గ్రాఫే కనపడుతుంది కదా? ఎస్ సార్. ఈ గ్రాఫ్ క్లియర్గా కనపడటం లేదు. ఇంకో పొజిషన్లో ఇప్పుడు కనపడుతుందా గ్రాఫ్? ఇదిగో చూడండి, వాటర్కి ఇచ్చినటువంటి గ్రాఫ్ ఈ డాటెడ్ లైన్. ఓకేనా? ఎస్ సార్. తర్వాత ఇదిగో చూడండి, సాలిడ్ లైను ఇదిగో లైట్గా కనిపిస్తుంది. ఇది దేనికి సంబంధించింది? లిక్విడ్స్. కాబట్టి ఇది లిక్విడ్ కర్వ్, ఇదేమో వాటర్ కర్వ్. ఇదిగోండి T1 అన్నారు, మనం ఇందాక అక్కడ ఏమన్నాం? θ2 అన్నామా? θ2 దగ్గర ఒక హారిజాంటల్ లైను, అట్లే θ1 ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీసాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఈ θ2 దగ్గర నుంచి ఇదే కర్వ్ మీద రాయండి. మళ్ళీ ఎక్కడ దాకా రావాలి? θ1 వరకు రావాలి. ఓకేనా? ఓకే సార్. ఈ కర్వ్ మీద ఇది θ2 టెంపరేచర్ది, ఇదేమో θ1 టెంపరేచర్ది. ఈ కర్వ్ మీద దూరం అంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి దూరం. ఈ దూరం, ఈ ఎక్కువ దూరంలోంచి ఈ తక్కువ దూరం తీసేస్తే ఈ దూరం వస్తుందిగా, అంటే ఇక్కడ టైం డిఫరెన్స్. అదేమవుతుంది? TW అవుతుందా? అవుతుంది సార్. అలానే మళ్ళీ ఈ కర్వ్ మీద రాయండి. ఏ కర్వ్ మీద? లిక్విడ్ కర్వ్ మీద. ఇదిగోండి, ఇది θ2, ఈ కర్వ్ మీద ఇక్కడికి వస్తే ఇది θ1. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇది ఇక్కడ వర్టికల్ లైను, మళ్ళీ ఇక్కడ వర్టికల్ లైను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఏమొస్తుంది? లిక్విడ్ టైం వస్తుంది. లిక్విడ్ టైం వస్తుంది. ఇట్లా ఈ వాల్యూస్ గ్రాఫ్. కాబట్టి గ్రాఫ్ నుంచి మనం కనిపెట్టేటువంటిది కేవలం ఏమిటి? టైం సార్. అంతే. TW TL అనేటువంటివి మాత్రమే కనపడతాం. అర్థమైనట్లేనా? ఎస్ సార్. కాబట్టి మీరు ఇప్పుడు అబ్జర్వేషన్ ఏం రాసుకుంటారు? ఎయిమ్ రాయండి. ఓకేనా? ఆపరేటర్స్ రాయండి, తర్వాత ఫార్ములాలు రాయండి. తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసే ముందే ఇవన్నీ వస్తుంటాయి. ఆ కూలింగ్ W1, W2, W3, S1, S2,
ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత తెలిసేటువంటిది ఏమిటి? TWTL. టిఎల్. ఈ విలువలన్నీ కూడా మళ్ళీ ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తాము, ఎస్ విలువని కనిపెడతాం. ఓకేనా? ఓకే సార్. ఇదంతా కూడా థియరీ, మీకు ముందు చెప్పాను కదా, థియరీ చెప్పినటువంటిది. తర్వాత ప్రికాషన్స్, ఇదిగో చూడండి, మనం మొట్టమొదట వాటర్ని ఏ లెవెల్ వరకు తీసుకున్నామో హాట్ వాటర్ని, తర్వాత కెలరీమీటర్లో లిక్విడ్ తీసుకున్నప్పుడు కూడా అదే లెవెల్ వరకు తీసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. తర్వాత టెంపరేచర్ని మెజర్ చేసేటప్పుడు సెన్సిటివ్ థర్మామీటర్ వాడుకోవాలి, సున్నితమైన థర్మామీటర్. ఎందువల్ల అంటే ఇప్పుడు డిగ్రీల్లో తేడా కనుక వేసుకున్నట్లయితే చాలా తేడా వస్తుంది. అందువల్ల 0.1, 0.2 కొలవగలిగినటువంటి సెన్సిటివ్ థర్మామీటర్ను ఉపయోగించాలి. అవునా? తర్వాత టైము, టెంపరేచర్ కొలిచేటప్పుడు ఎర్రర్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ రెండింటి యొక్క టెంపరేచర్లు కూడాను 40 డిగ్రీలకు పైన ఉండేటట్టుగానే చూసుకోవాలి. అంటే ఈ 60 టెంపరేచర్ తీసుకెళ్ళి ఆ తర్వాత గ్రాడ్యువల్గా టెంపరేచర్ పడిపోతూ టైము టెంపరేచర్ నోట్ చేసుకుంటూ రావాలి, రెండు కూడా. ఓకేనా? చివరిలో మనం ఏమి రాయాలి? ఫలితం. ఫలితం అంటే రిజల్ట్. స్పెసిఫిసిటీకి యూనిట్ ఏమిటి? క్యాలరీ పర్ గ్రామ్ పర్ సెంటీగ్రేడ్. పర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్. సెంటిగ్రేడ్ డిగ్రీ కాదు, డిగ్రీ సెంటిగ్రేడ్. ఇవన్నీ కూడా సీజియస్ యూనిట్, గ్రాముల్లోనూ డిగ్రీ సెంటిగ్రేడ్లోనూ కొలుస్తున్నాం కాబట్టి. అదే SI యూనిట్స్లో అయితే ఏమొస్తుందో చెప్పగలరా? జౌలు, మాస్. జౌలు, క్యాలరీకి బదులుగా జౌలు వస్తుంది. గ్రాముకు బదులుగా ఏమొస్తుంది? మాస్. అదే కేజీ. అవునా? జౌల్ పర్ కేజీ. పర్ SI యూనిట్స్లో టెంపరేచర్కి యూనిట్ ఏమిటి? కెల్విన్. కెల్విన్. కాబట్టి SI పద్ధతిలో కనుక తీసుకునే పని అయితే జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఎక్స్పెరిమెంట్ అర్థమైనట్లేనా? ఎస్ సార్. ఇంకా వీడియో మళ్ళీ ఆన్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, చెప్పింది అర్థమైంది కదా? ఎస్ సార్. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడతారా ఏమన్నా ఒక క్షణం? ఏమ్మా, కనపడుతున్నారా? మిగిలిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే నేను కొంచెం మీకు అర్థమైందేమో అనుకుంటాను. జాహ్నవి, నీకు అర్థమైందా? ఏం జాహ్నవి? ఓకే. ఎంపీసీ వైపు నుంచి ఎవరన్నా మాట్లాడతారా? అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది. అర్థమైతే సరే. అంటే మీరు అబ్జర్వేషన్ అవి రాసి పెట్టుకుంటే ఒకవేళ కాలేజీ తెలిస్తే మనం వెంటనే ఎక్స్పెరిమెంట్ రీడింగ్లు వేసుకోవచ్చు. ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం గుర్తున్నదా? థర్మిస్టర్ గురించి చెప్పుకున్నాం. థర్మిస్టర్ గురించి చెప్పుకున్నాం. ఈ క్లాస్లో ఏం కనిపెట్టాం? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లిక్విడ్ కనుక్కున్నాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లిక్విడ్ కనిపెట్టాం. ఏ సిద్ధాంతం ప్రకారం కనిపెట్టాం? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేటువంటి దాని ప్రకారం కనిపెట్టేసాం. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తున్నదంటే ద రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది బాడీ అండ్ ది సరౌండింగ్స్. వస్తువుకి పరిసరాలకి మధ్య ఉండేటువంటి ఉష్ణోగ్రత భేదానికి చల్లబడే రేటు అనేటువంటిది అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే dQ/dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు TB - TS. సరేనా? dQ ఏ ఫార్ములాను ఉపయోగించి కనిపెడతాం? Q ఈజ్ ఈక్వల్ టు MS. M ST. ST. M అంటే మాస్. మాసు. S అంటే
స్పెసిఫిక్ హీట్. టీ అంటే టెంపరేచర్. ఒకవేళ T1 నుంచి T2కు పడిపోయింది అనుకో, అప్పుడు ఎంత కోల్పోయిందంటే M ఇంటూ S ఇంటూ T1 మైనస్ T2 అని చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ క్యూకి ఇంకొక ఫార్ములా కూడా ఉన్నది, గుర్తున్నదా మీకు ఏమన్నా? గుర్తులేదు సార్. M ఇంటూ L కూడా చెప్పుకున్నాం కదా. ఎస్ సార్. అంటే లేటెంట్ హీట్, గుప్త ఉష్ణం. అంటే Yes, అక్కడ sir. ఇక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్ పడిపోతుంది, అక్కడ టెంపరేచర్ పడిపోదు, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతుంది. ఎస్ సార్, చేంజింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటువంటి నీటి ఆవిరి 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటువంటి నీరుగా మారింది అనుకో, అప్పుడు కొంత ఉష్ణాన్ని కోల్పోతుంది. అప్పుడు టెంపరేచర్లో మార్పు ఏముండదు. 1 కేజీ వాటర్ వేపర్ వాటర్గా మారిపోయినప్పుడు ఎంత మారింది, ఎంత ఉష్ణాన్ని ఇచ్చేసిందో దాన్ని మనం ఏమంటున్నాం, లేటెంట్ హీట్ అంటున్నాం. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ అంత ఉష్ణాన్ని ఇస్తే అది లిక్విడ్ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది? వేపర్ స్టేట్. వేపర్ స్టేట్కి వెళ్తుంది. దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాం. అట్లనే మంచు నీరుగా మారేటప్పుడు కూడా 0 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటువంటి 1 కేజీ లేదా 1 గ్రాము మంచు అదే టెంపరేచర్ దగ్గర, అంటే 0 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గరే ఏంగా మారితే, నీరుగా కనుక మారితే అది ఎంత ఉష్ణాన్ని తీసుకుంటుందో మారడానికి, దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్. అంతే కదా? ఎస్ సార్. లిక్విఫాక్షన్ లాంటిది అనమాట. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఆపైనా నేను? సరే సార్, ఆపేయండి. అర్థమైనట్లే కదా? ఎస్ సార్. ఓకే, బై.